wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. పుదుగారికి ఎట్టిపోయిడ్చి డోంట్ సీ హై కమ్ సెంటర్ లో ఐ ఫుడ్ బ్రేక్ ఇల్లేనని డైట్ అయిపోయి పని. నేను సెంటర్ లో తొక్కానా, నువ్వు స్పీడ్ గా తోలేవా? రిక్షా నాశనం చేసిన చాలక ఇంకా డబాయిస్తున్నావే. நீ என்ன டபாய்க்கிற? ஆஃப்டர் ஆல் ரிக்ஷா என்ன நீ என்ன போடா சரிதான். మాటలు జాగ్రత్తగా రాని. ఒరే గిరే అన్నావంటే మర్యాద దక్కదు. நீ என்ன செய்யற? వాట్ యు డు? డామ్ ఇట్ ఇడియట్ యు ఫూల్. ఏమిట్రా కూసా? నీ మాత్రం బట్లర్ ఇంగ్లీష్ నాకు మాత్రం రాదనుకున్నావరా? డర్టీ ఫెలో. టెంపర్ దించేస్తాను, జాగ్రత్త. దట్స్ ఆల్ రైట్. నీకంత ఆవేశం ఏమిటి? ఆవేశం కాకేమిటి సార్? రిక్షా అంతా తుక్కుతుక్కైపోతాను. ఇది పోతే రేపటి నుంచి ఏం చెయ్యాలి? ఏం తిని బ్రతకాలి? నా తల్లిని ఎలా బ్రతికించుకోవాలి? నీకేం తెలుసు సార్ మా కష్టాలు? ఓకే ఓకే, డోంట్ వరీ. నీకే కష్టం రాకుండా నేను చేస్తాను. నీ రిక్షా ఖరీదు నేను ఇస్తాను. ఏమన్నారు? నేనే డబ్బిస్తానన్నాను. మా ఊటి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది మీలాంటి వాళ్లకు హెల్ప్ చేయటం కోసమే. డ్రైవర్, కారు వెనక్కి పోని. రా కూర్చో. నీ పేరు? గోపి. బిఏ. బిఏ. మరి రిక్షా దొక్కటేమిటి? వేరే గతి లేక కనీసం కారు డ్రైవర్ ఉద్యోగం అయినా దొరకందే ఏం చేయమంటారు? నిరుద్యోగ సమస్య. సరే, ఆ రిక్షా ఖరీదంతా? 500. 500? ఏం ప్రయోజనం? మళ్ళీ రిక్షా తొక్కటమేగా? నో 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 నో, బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ నువ్వు అంతకన్నా ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండాలి. 5,000 ఇవ్వనా? 5,000? నా రిక్షా ఖరీదు నాకు ఇస్తే చాలు. సిరిరా మోకాలంటకూడదు. డబ్బు తీసుకుని బాగుపడు. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయాలి అంతే. నేను మీకు సహాయపడ్డా. ఎస్, ఒక నెల రోజుల పాటు నా బదులు నువ్వే ఈ గదిలో ఉండాలి. మీ బదులా? అవును, నా పేరు కూడా పెట్టుకోవాలి, నాలా నటించాలి. ఏమిటి? నేను మీ పేరు పెట్టుకోవాలా? మీలా నటించాలా? జరిగే పనేనా ఇది? మీ హోదా ఏమిటి, నా హోదా ఏమిటి? హోదాలకేముంది? వేసే డ్రెస్ను బట్టి, ఉండే చోటును బట్టి వస్తాయి. డోంట్ యు వరీ అబౌట్ ఆల్ దట్. మీకు నాకు పోలికలేమిటి? ఆఫ్టర్ ఆల్ నేను ఒక రిక్షా వాళ్ళని. పొరపాటు. అలా అద్దంలో చూడు, తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడివో. ఇద్దరం అచ్చం కవలపిల్లలాగే ఉన్నాం. కరెక్ట్. మన ఇద్దరి పోలికలు ఒకటవటమే అదృష్టం. 10 లక్షల ఆస్తి. అవును, నేను ఇక్కడే ఉన్నానన్న భరోసాతో నా ఆస్తి కాజేయాలని ఎత్తులు వేస్తున్న నా దాయాదుల ప్లాన్లను నేనే స్వయంగా వెళ్లి కూపి తీయాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి. లేకపోతే వారసున్నైన నాకు నా 10 లక్షల ఆస్తి దక్కదు. అందుకే నీ హెల్ప్ కావాలంట. ఆస్తి కోసం 10 లక్షల? ఇందులో నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇది నిజం. నిశ్చింతగా ఉంది. ఇదిగో 5,000. ఖర్చులకు ఇంకో 1000. తిరిగి వచ్చాక మిగతా 5,000 ఇస్తాను. కొద్దిగా క్రాఫ్ నాలాగా దూ, అంతే. టిప్ టాప్ గా డ్రెస్ చేసుకో. క్లబ్బులకు సినిమాలకు వెళ్తూ ఉండు. అలాగే ఇంకొక విషయం, ఈ గదిలో ఏ వస్తువు పోకూడదు, ఏది ఉన్న చోటు నుంచి కదపకూడదు. మరి నేను వెళ్ళానా మిస్టర్ శ్యామ్? శ్యామ్. అలాగే, విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ. ఏమండి, నిజంగా గొడవలు ఏమి రావు కదా? నో, ఏ గొడవలు రావు. ధైర్యంగా ఉండు. బాయ్ బాయ్. Thank you.
దుప్పట్లు మారుస్తున్నాను సార్. మంచిగా చేస్తా. ఏడా నొప్పి పెట్టిన మంత్రం వేసినట్టు తీసేస్తా. బాగా పడతావా? ఏమనుకున్నావు మళ్ళా? అయితే ఒక పట్టు గట్లానే ఒక్కసారి పడ్డానంటే ఇడుతావా మళ్ళా? దొరా మస్తుగా పడతా, మంచిగా మందిస్తావా? మనకు అలాంటి అలవాట్లేవు. కావాలంటే పైసలు ఇస్తా. గట్లానే దొరా దొరా ఈ పోటీ దొరలకి చాలా మంది పట్టిన దొరా. మరెవరికి పట్టాం? అదే దొరా ఎమ్మెల్యేలకి పట్టినా, మినిస్టర్కి పట్టినా, మళ్ళా ఏమనుకుంటారా బాబు సైన్మాన్ కూడా పట్టినా దొరా. సైన్మా యాక్టర్లు కూడా పట్టినా. యాక్టర్లకే మెడ్రాస్ రమ్మనిండ్రు. వెళ్తునికంతా పలకాలేదు హోల్కాలేదు. ఏమండి అది? సరే కానీ అట్లానే దొరా లగ్గమైందా? ఇంకా పెళ్లి కాలేదు. నాకు కాలేదు దొరా ఒకటి ఉంది. నేను లవ్ చేసిన అది మాత్రం లవ్ చేయనట్టుంది దొరా. ఏముంది దొరా, నాకు అక్కడ పైసలు లేవుగా. మళ్ళా అదేమో అట్లు మస్తుగా అమ్మి మస్తుగా పైసలు సంపాదిస్తుంది. అయితే వేరే సంబంధం చూసుకో. అట్లా చూస్తారా మళ్ళా? కన్నమ్మ అంటే ఏమనుకున్నావు దొరా? హీరోయిన్ మాదిరికి ఉంటది. కన్నమ్మ అంటే కలకత్తా దానిక మాట్లాడుతున్న దొరా. కాలే పట్టవా సార్. దోపిడి, పరిటాల వజ్రాల అపహరణ. నలంద మ్యూజియంలో దోపిడి, లక్షల ఖరీదు చేసే పరిటాల వజ్రాల అపహరణ. ఎవరో చాలా తెలివిగా దొంగిలించారు సార్. ష్యూర్. తరతరాలుగా మన దేశ ప్రతిష్ట నినుమడింపచేస్తున్న వజ్రాలవి. అందుకే దేశాల వాళ్ళు ఎందరు కోరినా ఇవ్వకుండా మన ప్రభుత్వం వాటిని ఇక్కడే ఉంచింది. అటువంటి వజ్రాలను అపహరించిన దేశద్రోహుల్ని మనం పట్టుకోకపోతే నో మన పరువుకే భంగం. మిస్టర్ కామేశ్యాం సార్. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా కూపి తీయాలి. అలాగే సార్. టేక్ కేర్. ఆ దొంగలు జిత్తుల మారి చిరుతపులు లాంటి వాళ్ళు అయి ఉంటారు. నలంద మ్యూజియం దోపిడి, లక్షల ఖరీదు చేసే పరిటాల వజ్రాల అపహరణ. ఇంకా రాలేదా? ముందు రాలేదా? డైమండ్స్ దొంగిలించుకురాండి రాని పంపితే ఇద్దరు కలిసి పై ఎత్తు వేశారన్నమాట. మోసగాళ్ళకి మోసగా నన్నే మోసం చేద్దాం అనుకున్నారన్నమాట. నలంద మ్యూజియం దోపిడి, లక్షలు ఖరీదు చేసే పరిటాల వజ్రాల అపహరణ. గుడ్ గుడ్. వీడెవడో ఘనుడే. కనిపెట్టి ఉండండి, మనకు పనికొస్తాడు. నోరు మూసుకుని చేయవాయ్. గట్లానే దొరా మంచిగా చేస్తాను. పీడి ఇస్తావా మళ్ళా? శ్యామ్, వజ్రాలు తీసుకురా, కలకత్తా వెళ్ళి అమ్మేద్దాం. వజ్రాలు అమ్మటం? అమ్మకపోతే మరి నా వాటా? నీ వాటా ఏమిటి, వజ్రాలు ఏమిటి? ఏమిటి నువ్వు మాట్లాడు? ఏమిటా? నీవు నేను కలిసి దొంగిలించిన వజ్రాలు, మన బాస్ భయంకరకే మస్కా కొట్టి కాజేద్దామనుకున్న ఆ వజ్రాలు. నన్ను చూసి ఎవరనుకుంటున్నావు? నీ ముఖం నేను ఎప్పుడూ చూడలేదు.
నీ బాస్ సంగతి అంతకన్నా తెలియదు. ఐ నో నథింగ్. అర్థమైందా? అంతేనా? శ్యామ్, ఆగు!